చేసుకుని మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగి మమ్మల్ని అందరినీ పోషించి సంరక్షించి ఈ జీవన యాత్రలో తండ్రి తోడయుని నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క తండ్రి మీ కృప ద్వారా మరొక పునరుత్థాన దినాన ఏవైతే సంగతులు మనుష్యులను మార్చడానికై ఉండొచ్చు, మనుష్యులను కట్టడానికై ఉండొచ్చు, సంఘాలను నిలబెట్టడానికై ఉండొచ్చు, అలాంటి విలువైన మాటలు మా కొరకు రాసి తండ్రి గ్రంథస్థం చేసిన నీ యొక్క ఆలోచన బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యంతో మేము ఆలోచిస్తూ ఉండగా మీ కృపను మాతో ఉంచి మాకు తోడై ఉండి నడిపించి మహిమ పొందుకోమని త్వరలో రానున్న యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వాక్యపు లోతుల్లోనికి వెళ్తే మనుషులుగా బ్రతుకుతున్న మనుషులు జీవిస్తున్న మనమందరము కూడా ఇప్పుడు ఏ శతాబ్దంలో ఉన్నామంటే 2000 అంతేనా? ఆ కాలము నాటి వారముగా మనం బ్రతుకుతూ ఉన్నాం. మనకు ముందు మన పితరులు ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకా వెళ్తే తాత ముత్తాతలు, అలా వెనక్కి వెళ్తూ ఉంటే రాబోతున్న పిల్లలు ఉంటారు. మనం ఆలోచిస్తే గతించిపోయిన ఈ యొక్క భూమిపై నివసించి మరణించి వెళ్ళిపోయిన మన పితరులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ బైబిల్లో ఒక మాటతో వీళ్ళ జీవిత కాలాల్లో జరిగిన పరిస్థితుల్ని చెప్పడానికి ఒక విధంగా చెప్తాడండి. వాటిని ఏమంటాడంటే తరములు అంటాడు. అంతేనా? తరము వెంబడి తరము అంటాడా? అంటే తరము అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి జీవిస్తున్న కాలము. మనిషి జీవిస్తున్న కాలము అని అంటే మనుషులందరూ జీవిస్తున్న కాలం కాదండి. ఎవరైతే తండ్రులు కానీ, వారి తండ్రులు కానీ, లేకపోతే మనము కానీ, మన తర్వాతి వారు కానీ వచ్చి బ్రతుకుతున్న ఆ బ్రతుకు కాలాన్ని తరము అన్నాడు. ఒక్కసారి ఈ తరము గురించి బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే చాలా విశేషమైన సంగతులు ఈ తరము అనే పదంతో మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే తరము అనే పరిస్థితిని, తరము అనే ఈ యొక్క మాటని రాయడానికి చాలా విషయాలను చెబుతూ దేవుడు అనేక సంగతులు రాయించాడు. ఎలా అంటే అండి, మనుష్యులు భూమి మీద ఎలా అయిపోతారు అని అంటే ఏమండి, ఒకసారి చూద్దాం ఒక మాట. సామెతల గ్రంథము, ఇది నిన్న మొన్నటి మాట కాదండి. పితరుల కాలంలో ఎవరైతే సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఈ ప్రపంచానికి దేవుడు ఆనాటి కాలంలో జ్ఞానాన్ని పరిచయం చేశాడో ఆయన ద్వారా రాయబడుతున్న మాట ఇక్కడ చదివితే 30వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దామండి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. సరిపోద్దండి. ఇదేంటంట, ఒక తరం గురించి చెప్తున్నాడు. తండ్రినంట ఏం చేస్తారంట? ఉన్నారండి ఇలాంటి ఈ కాలంలో. అయితే బైబిల్ జ్ఞానంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే తల్లిదండ్రుల విషయం అయితే మనం ఎలా ఉండాలంట? నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అన్నాడు బైబిల్లో. అంతేనా? సన్మానం అంటే మనకు తెలుసు,
సాల్వ కప్పేది కాదండి. వారి బ్రతుకు జీవనంలో వారికి సహాయపడేది. అంతేనా? అయితే ఇలా చెప్పిన దేవుడు ఒక తరాన్ని గురించి చూపిస్తూ ఉన్నాడు భక్తుని ద్వారా. తండ్రిని అంట శపించి, ఏమంటే తండ్రిని తిట్టొచ్చా? అసలు ఓ తల్లిని తిట్టొచ్చా? మామూలుగా ఆలోచిస్తే సహజంగా కనీస మనిషికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తే లోకంలో సహజంగా భక్తులు కాని వారు, దేవుని తెలియని వారు కూడా తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే భక్తులుగా దేవుని తెలిసిన వారుగా బ్రతుకుతున్న మనం తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన బాధ్యతల గురించి చెబుతూ తండ్రినంట తల్లిదండ్రులను సన్మానింపమన్నాడు. కానీ ఎలాంటి తరం పుట్టుకొస్తుందని చెప్తున్నాడు ఇక్కడంటే, తల్లిని తండ్రిని వినని, వాళ్ళని పట్టించుకొని, ఏమంటే రెండు రకాలైన మనుషులు ఈ లోకంలో ఉంటుంటారు. అయితే పిల్లలను దూషించే వాళ్ళు ఉన్నారు, పిల్లలకు వ్యతిరేకులుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తండ్రులు దూషించే వాళ్ళు ఉన్నారు, తండ్రులకు వ్యతిరేకులుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రెండు రకాలు ఉన్నారండి. అయితే మనం ఆలోచించాలి. మనం ఏం ఆలోచించాలంటే, దేవుని ఆలోచనలకు వెళ్ళగలిగితే మనం మన తండ్రుల పట్ల మన ఆలోచన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది? జాగ్రత్త అండి. ఒకవేళ తల్లిని కానీ తండ్రిని కానీ దూషించడం కానీ, వారిని శపించడం కానీ ఇలాంటివి చేసామనుకోండి, ఏమవుతుందంట? ఒక మాట ఉంటుంది కదా, ఏమవుతుంది? ఆయుష్. తెలుసా విషయం మీకు? బైబిల్లో దేవుడే చెబుతున్నాడు, మీ తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్త లేకపోతే మీ ఆయుష్ అంట తగ్గిపోద్ది. ఇలాంటి సందర్భాలు చెబుతూ తరము గురించి, ఆనాటి తరంలో ఎలాంటి తరాలు పుట్టుకొస్తాయో పుట్టుకొచ్చినాయో ఉంటూ ఉన్నాయో అని చెప్తున్నాడు. అయితే మరొక తరం గురించి చూడండి. అదే చాలామంది చెబుతూ ఉంటారు. ఏమంటారంటే, ఇప్పటికీ కూడా వాడికి ఏమైపోయిందంట, కళ్ళు ఎలాంటి తరం అంట, ఎరాడు కళ్ళు ఎక్కడికి పోయినాయి అంట, నిజంగా నెత్తికి ఎప్పుడే నెక్కుతాయా? చూసారా ఎప్పుడన్నా? ఇక్కడున్న కళ్ళు ఈ పైకి వెళ్తాయి ఎప్పుడన్నా? అంటే భావం అర్థం చేసుకోవాలి. అక్కడ ఒక మాట చెబుతున్నాడంటే దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడంట? కళ్ళు నెత్తికి వచ్చిన తరం అంటే వాళ్ళ బ్రతికిన రీతి కానీ, వాళ్ళకు ఉన్న వాళ్ళ జీవనశైలి కానీ ఇవన్నీ మర్చిపోయి ఇష్టానుసారమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, గొప్పలు పోయే స్థితులు ఉంటాయని చెబుతున్నాడు. కళ్ళు నెత్తుకు వచ్చిన తరం అంట. ఏమంటే ఆనాడే ఉంటే మరి ఈనాడు పరిస్థితి ఏంటి? ఒక్కొక్కరు చూడండి, బండి మీద ఇంక ఇతరుడు ఎలా వెళ్తున్నాడో ఆలోచించడు. అప్పుడు అతని గురించి ఏమనవచ్చు ఈ మాటను బట్టి? వాడి కళ్ళు ఎరా కనపట్లేదా నీకు? కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి, నెత్తికి వెళ్ళిపోయి అంటామా? ఎరా కళ్ళు నెత్తి మీద తిరుగుతున్నావు ఏంటంటే అంటామా? ఎందుకని? మాటని వినని వాడు తన ప్రయాణాలలో కానీ, మాటల్లో కానీ, ప్రయాణంలో కాదండి, మాటల్లో తేడాగా మాట్లాడేవాడిని కూడా అంటారా? ప్రయాణంలో స్పీడ్కి వెళ్ళేవాడిని కళ్ళు నెత్తికిపోయి వెళ్ళిపోతున్నాడు అంటాం. కానీ మాటల్లో కూడా అని అంటామా? కళ్ళు నెత్తికిపోయి మాట్లాడుతున్నారు నువ్వా? అంతేనా? కళ్ళు నెత్తికెళ్ళిపోయి మాట్లాడటమేంటి? నోరు ఇక్కడే ఉంటుంది, కళ్ళు నెత్తికెళ్ళిన తర్వాత మాటలేంటి? అంటే మాటలు ఎలా వస్తున్నాయి అంటే, ఇంకా నేను చాలా గొప్పవాడిని, మీరేమీ తెలియని వాళ్ళు, లేకపోతే నేనే మంచోడిని, మీరు మంచోళ్ళు కాదు, ఇలాంటి మాటలు మాట్లాడేవారిని ఏమంటాడంట? కళ్ళు నెత్తికి వచ్చిన తరం. చూసారా ఎలాంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడో? కళ్ళు నెత్తికెక్కిపోయి తిరుగుతున్నామంటాం. ఈ రోజుల్లో చాలామంది అలా అయిపోయిందండి పరిస్థితి. యవనస్తులు మొదలుకొని ఇప్పుడు మనం నిజంగా ఒకప్పుడు
పని చేయడానికి ఇప్పుడు వ్యవసాయ పనులు అయి ఉండొచ్చు, చేయన్న పనులు వచ్చి నన్ను తీసుకెళ్ళిన రోజులు ఒకప్పుడు ఉండేవి. అవి మీ అందరికీ తెలుసు, పెద్దోళ్ళకి. అవునా ఎండయ్య గారు? చూడాలి, వినాలి. ఒకప్పుడు పని ఎప్పుడు దొరుకుతుందా, పని చేసుకుంటే బాగుంటుంది, నాకు పని ఎవడిస్తాడా అని తిరిగే రోజులు ఉండేవి. ఇప్పుడు రైతులు ఎవరు పనికి దొరుకుతారు, బతిమాలుతున్నారండి. ఎవరిని? పని చేసుకునే వాళ్ళు దొరకక పని వాళ్ళని ఏం చేస్తున్నారు, బ్రతిమాలుతున్నారు. ఏమంటే వేడి ఇప్పుడుంది, అప్పుడు కూడా ఉందా చెప్పాలి. తేడాలు ఉండొచ్చులే డిగ్రీలట్లో, పర్సంటేజ్లు, కానీ వేడి అప్పుడు ఉంది. ఇప్పుడు పని చేస్తున్నాం, అప్పుడు పని చేసాం. అప్పుడు క్లైమేట్ కొంచెం వేరేగా ఉండేది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పచ్చని పొలాలు ఉండేవి. ఇప్పుడు పొలాలు తీసేశారు. ఏమైపోయింది? ప్రాంతం, వాతావరణ పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు పని చేసేవాడు లేక నిజంగా కొంతమంది అయితే అండి పనులు దొరకట్లేదని వ్యవసాయం మానేసిన వాళ్ళు అనేక మంది, మీకు తెలుసో తెలీదు, నాకు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు పనులకి వెళ్ళినప్పుడు. అంటే ఏమైపోతుందంట పరిస్థితి? తల్లిదండ్రులేమో నా పిల్లలకి నొప్పి తగలకూడదు, నా పిల్లలు పని చేయాల్సిన అవసరం లేదు, అటు చదవకపోయినా రోడ్ల మీద అటు తిరుగుతున్నా, అంతేనా? ఎలా పాడైపోయిందండి ఇప్పుడు లోకం. లోకం కాదండి, మనుషులు. అంతే కదా, అంతేనా? మనుషులు ఎలా అయిపోయారంటే పని చేసేవాడు తక్కువైపోయాడు. మరి పోనీ తినడమేనా తక్కువైపోయిందా? ఎన్ని రకాలు వచ్చినాయి? అప్పుడైతే పెరుగన్నం, చలిదన్నం, పప్పన్నం, చారన్నం, ఏ అన్నాలు ఉండేవి. మరి ఇప్పుడే అన్నాలు ఉన్నాయి. లెక్క పెట్టక సరిపోప్పుడు. మనం లెక్కేసుకుంటాం మొదలెట్టామంటే అబ్బో అన్ని రకాల ఫుడ్లు ఉన్నాయి. మరి ఇవన్నీ మన నోట్లోకి వెళ్ళాలంటే ఏముండాలి? పంట ఉండాలి. అంటే ఎలాంటి తరాలు పుట్టుకొచ్చినాయి అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందండి. అంతేనా? పని చేసేవాడు లేక పని చేయమని చెబితే వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసా మనుషులు ఈ రోజుల్లో? నేను పని చేయాల్సిన అవసరం ఏంట్రా? అంతేనా? ఏమంటే చాలా జాగ్రత్త ఉండాలండి. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా ఉంచుతాడో, ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయో తెలీదు. గతంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే ఏమంటే డబ్బున్నవాడా లేనివాడా కాదు, అంతేనా? తుడిచిపెట్టుకుని వెళ్ళిపోయింది ప్రపంచంలోనే. ఎవరైనా ఊహించారా? మరి రేపు మనకి ఏదైనా కరువు కానీ ఇబ్బంది కానీ రాదని ఎవరు చెప్పగలరు? అందుకే కొంతమంది పెద్దలు చెబుతూ ఉంటారు, అప్పుడప్పుడు అక్కడక్కడ వింటూ ఉంటాను, రాబోయే తరాల్లోనంట పంట పొలం ఉన్నవాడికే ఆహారం ఉంటుంది. ఏమో అది ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ వాళ్ళు అంటున్న మాటల పరిస్థితి అంటే మనుషులు ఎలా అయిపోయారంటే అంతా రెడీమేడ్, ఆన్లైన్, ఫాస్ట్ ఫుడ్, స్పీడ్ ఫుడ్, అలాగే స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. అంతేనా? ఎక్కడికి? భూమిని వదిలి. అయితే ఇలాంటి తరము పుట్టుకొస్తుందని దేవుడు ముందే చెప్పాడండి. అయితే మన తరంలో అంటే మనమున్నాము, ఇప్పుడు మనం బ్రతుకుతున్న తరాన్ని, మనం బ్రతుకుతున్న రోజుల్ని తరము అన్నాడు. మనం అందరూ ఇప్పుడు ఉన్నామా సంఘము? ఇప్పుడు మన తరం అన్నమాట. ఈ తరంలో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? దేవుని మాటను వ్యతిరేకించి బ్రతుకుతున్నామా? దేవుని మాటను విశ్వసించి మన జీవితాలను, మన మాటలను, మన పద్ధతులను, మనకున్న జీవనశైలిని దేవునికి ఇష్టంగా మార్చుకుని బ్రతుకుతున్నామా? ఏమంటే దేవునికి ఇష్టంగా బ్రతకడం లోకానికి కూడా ఎలా ఉంటుందో తెలుసా? చెప్పాలి. దేవునికి ఇష్టడై బ్రతికితే లోకానికి ఏమన్నా చేదుగా అనిపిస్తుందా? భక్తులంటే కొంతమందికి కొన్ని విషయాలు చేదు ఉంటుంది, కానీ అండి దేవునికి ఇష్టమయంగా బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? నీతిపరుడును, యథార్థవంతుడును, పరిశుద్ధుడు, ఈ 3
ఇంకెలా కలిగి బ్రతకాలి కదా లోకంలో. అలా బ్రతికిన వాడిని లోకం ఏమంటుంది? చిచ్చి అంటదా? మామూలు సహజంగా చెప్పండి, నాకు లోతుకెళ్ళి ఆలోచించి చెప్పొద్దు, సహజంగా చెప్పండి. మంచిగా బ్రతుకుతుంది అనుకోండి, లోకం ఏమంటుంది? మంచి అంటుంది. మరి దేవునికి ఇష్టలుగా బ్రతకకపోతే ఏంటి పరిస్థితి? అంటే తరము, మన తరంలో ఎలా బ్రతుకుతున్నాం మనం, మన తరంలో మన కుటుంబంలో ఉన్న మన పిల్లలు ఎలా ఉన్నారు, మన బంధువులు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఇవన్నీ ప్రశ్నించుకోవాలని దేవుడి మాటలు మనతో తెలియజేస్తున్నాడండి. అంతేకాదు మరొక కింద వచనంలోనే మరొక మాట చూడండి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును మనుషులలో చేయనట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళు గల వారి తరము. ఏమండి? ఖడ్గం వంటి పళ్ళు ఎవడుకుంటాయండి? కత్తుల వంటి దవడ పళ్ళు ఎవరుకుంటాయండి? ఖడ్గం వంటి పళ్ళు. బాగా పొదులైన పళ్ళు ఎవరుకుంటాయి చెప్పండి? బాగా పొదులైన పళ్ళు సింహం. చాలా. ఏమండి? అలాంటి పళ్ళు కలిగిన తరం ఉందంట. ఎక్కడైనా ప్రపంచంలో సింహం కానీ మొసలు కానీ ఇలాంటి పళ్ళు కలిగిన మనిషి ఏమన్నా మనకేమన్నా న్యూస్లో చెప్పారా? చెప్పలేదు ఎక్కడ. కానీ ఎందుకని ఇలా రాశాడంటే దేవుడు, దానికి ఒక కారణం ఉండొచ్చు కదా, ఉంటుంది. ఇక్కడ అలాంటి తత్వాలు ఎలాగ బేదలని కరుణించరంట. ఉన్నారా అలాంటి వాళ్ళు? చెప్పాలి. బేదలను కరుణించిన వాడు ఉన్నాడా లోకంలో? లేడా? అందరూ ప్రేమించేస్తారా? అందరూ ఇంటికి యాచన చేయడానికి వచ్చారనుకోండి, అమ్మ రండమ్మ మంచినీళ్ళు తాగండి, టీ తాగండి, కొంచెం అంటామా? అంటారా? చెప్పాలి. అనేవాళ్ళు ఉన్నారా? తక్కువ. ఎక్కడో ఆయనకి ఇచ్చి పంపండి అనేవాళ్ళు ఉంటారు. కానీ దారుణమండి, అలాంటి తరం పుట్టుకొస్తుందని దేవుడే వ్రాయించాడు. మనం ఉన్నది ఏ తరంలో అంటారు? ఆలోచించాలి. ఈ తరముల గురించి ఎందుకు చెబుతున్నాడు దేవుడు? తరముల నుండి భక్తుడు అంటాడు, నివాస స్థలము నీవే మాకు దేవా అంటాడు యోబు గారు. తరతరముల నుండి. అయితే దేవుడే మనకు నివాస స్థలమైనప్పుడు మనుషులు ఎలా ఉంటున్నారు? దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారా, లేకపోతే దేవునికి వ్యర్థులుగా బ్రతుకుతున్నారా? ఒకసారి ఒక మాట చూద్దాం. దేవుడు అందుకే ఒక మాట అంటున్నాడు. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 10వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయంలో తప్పిపోవు ప్రజలు వారు నా మార్గంను తెలుసుకోలేదని అనుకుంటుని. ఆ తరం వారి వలనంట దేవుడు అంట ఏమయ్యాడంట? విసిగి చెందాడంట. అర్థమవుతుందా? ఈ తరం వారి వలన ఇప్పుడున్న తరం ఉందనుకోండి, క్రైస్తవులమే సహజంగా. పోనీ లోకం గురించి ఒక పక్కగా పెట్టండి, క్రైస్తవులుగా ఉన్నాం. ఈ తరం చూడాలి, వినాలి. నా ఒకసారి వింటూ చూస్తే మీకు అర్థమవుతుంది. గత తరాల గురించి ఒక పక్కకు పెట్టండి, లోకంలో ఉన్న ఇతరుల గురించి పక్కకు పెట్టండి, క్రైస్తవులు ఉన్న తరం. అక్కడున్న ఈ దేవుని ప్రజలు అనుకున్న పిల్లల మీదంట దేవుడంట ఏం చెందాడు? ఆ తరం గురించి విసుగు చెందాడంట. మరి ఈ తరం గురించి, క్రైస్తవుల గురించి ఆలోచిద్దాం. బైబిల్లో దేవుడు ఎప్పుడైనా నాకు పుట్టినరోజు చేయండి అని అడిగాడా? ఈ తరం గురించి మాట్లాడుతున్నాను. గత తరంకి వెళ్తే అంటే నేను మా తాతల తరం, అంటే మా నాన్నలు మా తాతలు ఆ తరంకి వెళ్తాయండి. మా నా తాతలు తెలియదు అనుకోండి, మా నాన్నగారు వెళ్తారు.
వాళ్ళు హ్యాపీగా అదే కొంచెం యవ్వనంగా వాళ్ళు తిరుగుతున్న టైంలో మేము చిన్నప్పుడు క్రిస్మస్ అంటే ఎక్కడోగా ఉండేది కదండి. వినాలి ప్రసాద్ గారు, క్రిస్మస్ ఒకవేళ ఉన్నా కూడా తక్కువ ఉండేవి. ఒకవేళ తక్కువ ఉన్నా కూడా అక్కడ హడావుళ్ళు ఆర్భాటాలు ఏమీ ఉండేవి కాదు. ఒక నాటిక ఉండేది, వాక్యాన్ని చెప్పేవారు, రక్షణ గురించి లేకపోతే యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారో చెప్పేవారు. అప్పటికి అర్థమైన విషయాన్ని చెప్పేవారు అనుకోండి. ఇప్పుడు చెప్పండి క్రిస్మస్ అంటే పోనీ ఎన్ని క్రిస్మస్లు ఉన్నాయి లెక్క చెప్పండి. ఒక చర్చికి వచ్చే మరి దేవుడు చెప్పని పని చేస్తే ఎంత ఆనందిస్తాడో కదా. చెప్పాలి, అర్థమైందని అన్నది. దేవుడు చెప్పని పని మనం చేసామనుకోండి చాలా ఆనందపడతాడు కదా. అర్థమైందండి తదజలేరు. దేవుడు చెప్పని పని మనం చేసామనుకో చాలా ఆనందపడతాడా. మన పిల్లల విషయంలో చెప్పని పని చేస్తున్నాడు అనుకోండి, చెప్పిన పని మానేసి ఏం చేస్తారు, రా బాబు దా కూర్చో, చిన్నపిల్లడే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు, రా కూర్చో పర్వాలేదు ఏం కదా అంటామా. లాగిపెట్టి దేవుడు కొట్టాడు అనుకోండి ఏముండదు, గొంతులో ప్రాణం ఉండదు. అలా ఉంటుంది పరిస్థితి. అయినా కూడా దేవుడు సహించి ఈ తరము ఆ తరం వాళ్ళ వలన విసిగి చెందాడు, మర్రి కూడా ఈ తరం వారి వలన విసిగే ఉందా ఆలోచించండి. విసుగు చెందుతున్నాడా? విసుగు చెంది 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 ఊదేస్తాడు అనుకుంటున్నారా? నినివే ప్రజల గురించి ఏం చెప్పాడు, వారి పాపము బహుఘోరమైంది కాబట్టి నేను నాశనం చేస్తా అన్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారు, మారు మనసు పొందారు, దేవుని వేడుకున్నారు, విధేయులయ్యారు. మరి ఇప్పుడు మారు మనసు పొందే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని మాట వినబడుతుంది కదా, రక్షణ గురించి చెబుతున్నారు కదా, దేవుడు అంటే ఏంటో తెలియజేస్తున్నారు కదా. ఈ ప్రపంచం దేవుని గురించి ఎరగడానికి ఎన్నో విధాలమైన స్వార్థ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. ఎంతమంది అండి మారుతుంది? మారకపోగా నిందలో కొట్లాట్లో క్రైస్తవులు ఉండకుండా చేసేస్తామనే మనుషుల ఆలోచనలో. ఏమంటే దేవుని ఆలోచన గొప్పదా, మనుషుల ఆలోచన గొప్పదా? దాదాపుగా ఎక్కడో యేసుక్రీస్తు వారి జననమైన ప్రాంతం ఒకటై ఉంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఈరోజు యేసుక్రీస్తు వారి సువార్త వెళ్ళింది. దాన్ని బట్టి మనకేం అర్థం కావాలి? కొన్ని మతాలు ఉన్నాయి, కొన్ని వాళ్ళకున్న పద్ధతులు అయ్యి. ఏ దేశాలకు వెళ్ళిపోయినాయి చెప్పండి? ప్రపంచంలో ఎన్ని దేశాలకు వెళ్ళి ఉంటాయంటారు? మీరు గూగుల్లోకి వెళ్ళి కొడితే ఏ ప్రపంచంలో ఏ మతము కూడా ప్రపంచ దేశాలు వ్యాపించిన మతాలు లేవండి. మనం మతం అంటలేదు అనుకోండి, నేను సహజంగా వాళ్ళ భాషలో పరిభాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ క్రైస్తవ్యం, క్రీస్తు మార్గం మాత్రం ఎలా ఉందో తెలుసా? ఏ దేశం వెళ్ళినా ఒక పద్యం ఉండేది చిన్నప్పుడు స్కూల్ చదువుతున్నప్పుడు, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా. వచ్చా మీకు? నాకు ఎక్కడో గుర్తొచ్చింది లైట్గా, పూర్తిగా రాదనుకోండి, పెద్ద చదివేవాడు కాదు, అప్పుడు తెలిసింది కాదు ఎలా చదవాలో కూడా. కానీ ఏ దేశం వెళ్ళినా ఎక్కడ కాలు పెట్టినా మీకు కనబడేది ఏంటో తెలుసా? క్రీస్తు మాట, క్రైస్తవ్యం. మీకు తెలియదేమో, ప్రపంచ దేశాలన్నిటిలో ఎక్కడో చోట కనబడేదే క్రీస్తు మాట. అందుకే క్రైస్తవ్యం అంటాను, మతం అంటలేదు నేను. మీకు అర్థం అవడానికి ముందు ఆ పదం మాట్లాడాను, అర్థమైందా? కానీ వివిధంగా మనం గొప్పోళ్ళు, మేము మా మతం అనుకునే వాళ్ళ విషయంకి వెళ్తే తక్కువ అండి. వాళ్ళకి అర్థం కాలే. ఇంకా
పోనీ అంటే నేను అనేది ఏంటంటే దేవుని శక్తిని, దేవునికి ఉన్న ఉన్నత స్థితిని తెలియజేయడానికి మాత్రమే మాట్లాడుతాను. అంటే వాళ్ళు తక్కువ చేయటం ఎవరిని అంటలా, వాళ్ళు తక్కువ వాళ్ళు మనం గొప్పవాళ్ళు అని అంటలా. క్రీస్తు గొప్పవాడు, దేవుని మాట గొప్పదని చెప్పడానికి మీకు ఉదాహరణ చూపిస్తున్నాను. అయినా కూడా ఏమంటారు ఈరోజు కొంతమంది క్రైస్తవ్యాలంట దేశం నుంచి బహిష్కరిస్తారంటారు ఒకరు, తరిమేస్తారంటారు ఒకరు. ఎవరిని తరుముతారండి? ఎవరిని తరుముతారు? గత వారం మనం యేసేపు గురించి విన్నాం కదా. అన్నదమ్ములు ఏం చేశారు? యేసేపుని పట్టుకెళ్ళి కొట్టి పడేసి, గొంతులో పడేసి తీసుకొచ్చి మళ్ళీ అమ్మేశారు. తర్వాత ఏమైంది? తండ్రితో సహా కళ వచ్చిందంటే, నాకు కళ వచ్చింది, అన్ని పనులు నా పనికి నమస్కారం పెడుతున్నాయంటే, ఎరా మేమేమైనా చీప్ అనుకుంటున్నావా? నీకంటే పెద్దోళ్ళు మేము, నీకు నమస్కారం పెట్టడమేనా? కొట్టేశారు. తర్వాత ఆఖరికి ఏమైంది? అక్కడే పాదాల దగ్గర, యేసేపు దగ్గర. ఇవన్నీ మనకు ఉదాహరణలండి. ప్రపంచ దేశాల్లో ఎవరైతే దేవుణ్ణి నిత్య రాజ్యాన్ని నడిపించడానికి, మనిషి ఆత్మను రక్షించడానికి ఇంత విలువైన మాటలు చెప్పిన దేవుని గ్రంథాన్ని కానీ దేవుణ్ణి కానీ దూషించి దూరం చేసుకునే వాళ్ళు ఎప్పటికైనా జాగ్రత్త సుమ. కాళ్ళ దగ్గరికి వచ్చేయాలి. ఎవరి దగ్గరికి? నాకు కాదు, పాస్టర్ల దగ్గరికి కాదు, దేవుని దగ్గరికి, నిజ దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఆయన పవర్ గురించి మీకు అర్థం కాలే. అందుకే ఈ తరము కూడా ఎందుకు పాడైపోతుందంటే, కొంతమంది క్రైస్తవులుగా బ్రతుకుతూ కూడా వాళ్ళు ఏం లేదు, క్రీస్తు యొక్క జ్ఞానం లేదు, బైబిల్ తెలియదండి. చర్చికి వెళ్ళిపోతారు, పాటలు పాడేస్తారు. ఒక ఆయన అంటాడు, తమ్ముడు నేను చర్చికి వెళ్తాను, పాటలు చాలా బాగా పాడతాడు. ఎక్కడికి వెళ్ళినా పాట నేను పాడాలి, నా తర్వాత ఎవరైనా పాడాలనుకునే వ్యక్తి. బాగానే పాడతాడు, మంచిదే. అది కూడా స్టైల్గా పాడతాడు, హుందాతరంగా పాడతాడు. కానీ బైబిల్లో కొన్ని విషయాలు అర్థం కావట్లేదంట. వయసులో నాకంటే పెద్దడు, నాకంటే ఎక్కువ వయసు వాడు, నాకంటే బైబిల్ నాకంటే ముందు నుంచి చదువుతూ ఉండాలి కదా. ఇప్పటికీ కూడా తమ్ముడు నాకు ఆ చరిత్ర, ఆ వంశావళులు ఈ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే అర్థం కాని విషయాలు ఎందుకు రాస్తాడు దేవుడు? అందుకే గత వారం మనము ఏ విషయం గురించి మాట్లాడుకున్నాం? ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ గత 2 వారాల క్రితంలో కదా. ఎందుకు ఈ మాట రాశాడు? లోతు భార్య గురించి, అంతేనా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అలానే ఏమంటే దేవుని జ్ఞాన గ్రంథాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయం, కానీ అన్నీ తెలిసిపోవాలి. ఎక్కడైనా వాక్యం చెప్తున్నారు రండ్రా బాబు అంటే రారు, కానీ అన్నీ వచ్చేయాలి. ఎలా తెలుస్తాయి? గంటకు మించి వాక్యం దగ్గర కూర్చోలేరు, అవునా? నీకు ఎక్కడ అర్థమైపోద్దండి? 365 రోజుల్లో ఎక్కువ శాతం అంటే 250 రోజులు ఉంటుందా స్కూలు? ఒక సంవత్సరానికి ఒక సబ్జెక్టు 250 రోజుల్లో సహజంగా లెక్కేసుకుంటే గంట అయినా అంటే 250 గంటలు చదువుతుంటే ఒక సబ్జెక్టులో ఒక విషయం, అంటే సబ్జెక్టులో కొన్ని విషయాలు ఒక తరగతిలో నీకు నేర్పుతున్నారే, అంతేనా? గంట కూర్చుంటాం, గంట కూడా ఇక్కడికి వచ్చి ఏం చేస్తామంటే నిద్రపోయేవాళ్ళు కొంతమంది, పొల్లు కుట్టుకునేవారు కొంతమంది, ఇంట్లో తాళం పెట్టి వచ్చారు కొంతమంది, కోడిగుడ్డెట్టిందో చూసేవాళ్ళు కొంతమంది, భోజనం గ్యాస్ కట్టని ఆలోచించేవాళ్ళు కొంతమంది, పిల్లకి డబ్బులు పంపాలి, వాళ్ళకి పంపాలి, ఈ వేయాలని కొంతమంది, చీటీలు కట్టుకోవాలి, అప్పులు తీర్చుకోవాలని కొంతమంది. ఈ ఆలోచనలన్నీ పెట్టుకుని దేవుని దగ్గర కూర్చుంటే నీకు ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుందండి? ఎన్ని విలువైన మాటలు! ఈ తరం వారి కూర్చంట దేవుడంట బాధపడుతున్నాడంట, అవునా? అంతేనండి. ఒకసారి ఒక మాట చూద్దాం, చూడండి. లోకాసు వార్త
మొదటగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 16వ వచనం తీయండి. నేను ముగించేస్తాను. ఇంకా మత్తయి సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లని గ్రోవి ఊదితిమి గాని వారు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని వారు రొమ్ము కొట్టుకొనలేతిరని తమ చెలికాండ్రతో చెప్పు పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. నిజమే కదా? దేవుని గురించి చెప్తుంటే ఎలా అయిపోయారంట? వెంటలా చిన్నపిల్లల ఆలోచనలు. దేవుడు అంటే ఏంటో చూపించరా అంటాడు ఒక్కొక్కడు. అవునా? దేవుడు చూపించరా అంటారు. అసలు నువ్వు మనిషివే అని అడగండి, మనిషినే అంటారు. నువ్వు మనిషి అంట కారణం ఏంటరా అన్నావు అనుకోండి, నేను బతుకున్నాను కదరా. నువ్వు బతుకున్నావు అంటే చేస్తున్నాను కదరా. ఎలా చేస్తున్నావురా అంటే నాలో ఆత్మ ఉంది అంటాడా? శవం చూపించండి, నీకు దానికి తేడా ఏంటరా అంటే దాంట్లో ఆత్మ లేదు, నాలో ఆత్మ ఉందిరా అంటాడు. నీ ఆత్మ చూపించరా అని అడగండి. అర్థమవుతుందా? అవుతుందా? అంటే దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం దేవునికి వ్యతిరేకులుగా అయిపోతున్నారు చాలామంది ఈరోజు. ఆలోచించాలి ప్రియులారా. దేవుని గ్రంథంలోంచి మనం ఆలోచిస్తే చాలా మాటలు చెప్తాడు. ఈ తరము గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు ఇక్కడ? చాలామంది అంట దేవుని మాటలు చెప్తుంటే దాన్ని ఉదాహరణగా చెప్తున్నాడు. పిల్లని గ్రోవి ఊదితిమి కానీ నాట్యమాడరైతిరి. యాక్చువల్గా సహజంగా మాట్లాడే మాటల గురించి చెప్తున్నాడు ఇక్కడ. కానీ దీని లోతైన విషయాలు ఏంటి తెలుసా? పిల్లని గ్రోవి నాట్యం ఆడడానికి ఈ లోకం చేస్తుంది, కానీ క్రైస్తవులు ఏం చేయాలి? పిల్లని గ్రోవి అంటే ఏంటి మనకి? మామూలుగా కనపడేది ఫ్లూటు. క్రైస్తవులు పిల్లని గ్రోవి ఏంటి? అంతే. నాట్యం ఆడటం అంటే మళ్ళీ డ్యాన్స్కి అయ్యమనా? నాట్యం ఆడటం అంటే నీ కాళ్ళు నాట్యం దేంతో ఆడతాం? అంతేనా? కాళ్ళతోటే కదా. అర్థమవుతుందా? మీ పాదములు సుందరములై ఉన్నవి అన్నాడు. అంతేనా? ఏం పాదములు అయ్యి? సువార్త ప్రకటించి. అంటే సువార్త ప్రకటించే పాదాలు ఏం చేస్తున్నాయి? నాట్యం ఆడుతున్నాయి. అంతేనా? ఊతున్నారంట కానీ నాట్యం ఆడలేదంట. దానికి విలువలు ఉన్నదు. అంటే సహజంగా ఆ తరము వారిలో ఉన్న పరిస్థితుల గురించి చెబుతూ ఒక డ్యాన్స్ వేయాలంటే అప్పుడు ఇప్పుడైతే మ్యూజిక్ వచ్చేసినాయి, అప్పుడు ఏం లేవు కదా. అవునండి. తర్వాత చదవండి. ప్రలాపించితివి కానీ అయ్యా ఇదిగో వచ్చేస్తుంది. ఏంటి? ఉగ్రత దినం రాబోతుంది. యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. చనిపోతే మనం అందరం నరకానికి వెళ్ళిపోతాం. దయచేసి ఇంకైనా రక్షణ పొందండి అయ్యా అంటే ప్రలాపించట్లేదంట. ప్రలాపించింది కానీ రొమ్ము కొట్టు అయ్యో నేను ఇంకా నేర్చుకోలేకపోయినా, ఇంకా తెలుసుకోలేకపోయినా, ఇంకా నేను దేవుని దగ్గర రాలేకపోతున్నానే, ఇప్పటికైనా మారలేకపోతున్నానే. రొమ్ము కొట్టుకొని రైతురి. అది రొమ్ము కొట్టుకోవటం అంటే మార్పు చెందడం, బాధపడటం, తనకున్న స్థితిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి, లోకాసు వార్త 11వ అధ్యాయము 29వ వచనం. లోకాసు వార్త 11వ అధ్యాయం 29వ వచనం. మరియు గుంపులుగా కూడి ఇలా చెప్పసాగాను, ఈ తరము వారు దుష్టతరము వారై ఉండి. ఎలా ఉన్నారంటే ఈ తరం వాళ్ళు, ఇది మాట ఎప్పుడు రాయబడిందంటే యేసుక్రీస్తు వారు బ్రతుకుతూ ఆ కాలంలో తిరుగుతున్నారు. అంటే దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట. అప్పుడే మనం ఏమంటాం చెప్పండి? ఇప్పుడు మనం మామూలు సహజంగా ఏమంటాం తెలుసా? ఇప్పుడైతే అందరూ పాడైపోరు గారండి. అంతేనా? ఇప్పుడైతే పాడైపోరు గారండి. అప్పుడైతే ప్రసాద్ గారు ఏమంటాం? మంచోళ్ళండి. అప్పుడు ఎప్పుడు? అప్పుడు. ఇది ఎప్పుడు రాశారు? 2000 సంవత్సరాల క్రితం.
అప్పుడేమన్నాడు యేసుక్రీస్తు వారు? దుష్టతరం అంటున్నాడు. మరి ఆ తరాన్ని ఏమన్నాం మనం? మరి ఇప్పుడు ఏంటంటే పరిస్థితి? వాళ్ళనే దుష్టతరం అంటే యేసుక్రీస్తు వారు, ఇప్పుడు మనం ఏంటంటారు? పరమ అది. ఆలోచించండి. దేవుడు తనకున్న ప్రేమని కనుపరుస్తూ మనం బ్రతికిస్తున్నాడు తప్ప, అంతేనా? మనకున్న క్వాలిఫికేషన్ కానీ మనకున్న దేవుని పట్ల గొప్ప విషయం ఏది? అందుకే యేసుక్రీస్తు వారు మనకిచ్చే రక్షణ అంట ఉచితముగా మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడంటాడు. అవునండి? అయితే ఈ తరము మార్పు చెందాలండి. ఈ తరం మార్పు చెందాలంటే పితరుల తరం వచ్చి ఇప్పుడు చెప్పాలంటే అవకాశం లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియదు కొన్ని, అవునా? మనకు తెలుసుకోండి. వాళ్ళకి సెల్ ఫోన్ తెలుసండి. ప్రసాద్ గారు, మీ నాన్నగారికి మామూలు టెలిఫోన్ తెలుసా? మామూలుగా తాతాచార్యులు గారు తెలీదు. సెల్ ఫోన్ తెలుసు అంటారా? ఏమీ లేవు. రేడియో ఉంటే ఆ ఇల్లు పెద్ద గొప్పదంట. అప్పుడు ఏం చేసేవారంట, ఆ ఊరిలో వాళ్ళందరూ వచ్చి చిత్రలహరి పాటలు వచ్చేయండి. చిత్రలహరినా దాని అనేవారు. అప్పుడు ఆ టైంకి 7 గంటలకో 6 గంటలకు ఎప్పుడో వచ్చి, వారానికి ఒకసారైనా 2 సార్లు ప్రతిరోజు వచ్చా, అప్పుడు వచ్చి అక్కడ కూర్చునేవారు. లేదంటే ఎక్కడైతే ఆ ఊరిలో ఒక చెట్టు దగ్గర ఎవరైతే సమకూడు కూర్చుంటారో పెద్దలందరూ అక్కడ పెట్టుకుని ఆ టైంకి వచ్చి వింటూ. మరి ఈ తరానికి ఆ తరానికి ఎంత తేడా ఉండాలండి? ఎంత అంటే గొప్పతరం అనుకుంటున్నాం మనం, కానీ దుష్టతరం. అయితే మనం మార్చుకోవాలి ప్రియులరా. మన బ్రతుకులను మార్చుకోవాలి. మన ఆలోచనలు దేవుని వైపు తిప్పుకోవాలి. రక్షణ ఇదిగో నీ ఎదుటనే ఉంది, తీసుకుంటాం. 2 దారులు. ఏ దారి కావాలి మానవ? ఒకవేళ మరణించాం, ఇవాళే చనిపోయాం, ఏంటి మన పరిస్థితి? రక్షణ పొందలేదు. ఈరోజు చనిపోమని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? గుండెల మీద చేసుకుని చెప్పండి. నేను ఒకవేళ రేపు పొద్దున గురించి మనం ఆ కూర వండుదాం, రేపు ఆ పని చేద్దాం, ఇవన్నీ ఆలోచనలు మనకు ఉంటాయి. ఎందుకంటే మనం మర్చిపోతాం, మనకు తెలీదు. ఒకవేళ నైట్ వెళ్ళిపోయామంటే ఎవరికి తెలుసండి పరిస్థితి? అందుకే అంటున్నాడు, ఇదే నీ అనుకూల సమయం. రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు ఎరగండి. దేవుడు చెబుతున్నప్పుడు, ఆయన గురించి ఆలోచనలు చెప్తున్నప్పుడు, ఆయన మాటల్లో పరమార్థాన్ని మీకు వివరిస్తున్నప్పుడు మీరు తెలుసుకుని మారండి అయ్యా, మారండి అమ్మా. ఎప్పుడో చేద్దాం, ఏదో అయిన తర్వాత అవుదామంటే ఈలోగా ఏమో ఎంత కష్టపడ్డాడండి ఆయన, ఎంత సమకూర్చాడండి ఆయన, ఎంత కష్టపడిందండి ఆమె, ఎంత పని చేసేదండి ఆమె. ఆఖరికి ఏమైంది? ఏమీ లేకుండా పోయిందండి. అలాంటి స్థితి మనం తెచ్చుకోకూడదు. నీ దగ్గర ఉంది, ఎక్కడో ఉందండి, విన్న తర్వాత వెళ్ళాలి, అప్పుడు తీసుకుంటారు రక్షణ. అంటే పోనీ ఏదో మాట వరుసకు బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గరే ఉంది, మన కాళ్ళ దగ్గర ఉన్నట్టుంది, అంతేనా వాక్యం దేవుడు? కానీ మనం కాళ్ళ తన్నుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ విలువ ఒకవేళ కాకూడదనుకోండి, ఏంటి మరణం కాకూడదు, కానీ మరణం వచ్చిందనుకోండి, మరణించి కన్ను మూసి తెరిచిన వెంటనే బాబోయ్ ఆ పరిస్థితి మీరు సహించలేరండి. నిజమండి అది. ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే, ఆయన మాటను గ్రహిస్తే, జరుగుతున్న పరిస్థితులు దేవుడు చెప్తున్నట్టుగా ఎలా ఉన్నాయో గ్రహిస్తే నిజంగా భయం వేస్తుంది. నిజమండి అదాన్ని ఆలోచించండి. దయచేసి మార్చుకోండి. రక్షణ దినాన్ని మీరు వదులుకోవద్దు. రక్షణ పొందండి. ఈ తరములో మనం ఆ తరము వారిలో సేవ చేసి నిద్రించిన వారు చాలామంది ఉన్నారు. ఈ తరము వారిలో మనం దేవుని పనిలో భక్తునిగా కొనసాగాలి, సేవ చేస్తూ ఉండాలి, దేవుని పనిలో కొనసాగిపోవాలి. అలాంటి వారిగా మనం అందరం ఉండాలని మీకు చెబుతూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా,
విలువైన అనేక సంగతులతో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి నాయనా గొప్ప సంగతులు మాకు తెలియజేశారు. మమ్మల్ని ఇంకా బలపరచమని, ఆత్మీయంగా స్థిరపరచమని, ఇంకా రక్షణ వరకు రాని వారిని రక్షణలోకి నడిపించమని, ఈ యొక్క కృపను పట్టుకుని ఆశలు చెల్లించుకుంటూ ఇక ముందు కూడా తోడని నడిపించమని యేసుక్రీస్తు వారి పేరు బ్రతమాలకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రసాద్ గారు వచ్చి